ఒకప్పుడు కేవలం వ్యవసాయం మరియు సముద్రపు చేపల వేటపై మాత్రమే ఆధారపడిన ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మండలం భోగాపురం నేడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు మౌలిక వసతుల చరిత్రలోని అతిపెద్ద వృద్ధి కేంద్రంగా మారబోతుంది. 2015లో ప్రభుత్వం భోగాపురాన్ని అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుగా ఎంపిక చేసినప్పటి నుంచి ఈ ప్రాంతపు రూపురేఖలు ఊహించని రీతిలో మారిపోయాయి. వరి పొలాలు, మామిడి తోటలు ఉన్న చోట ఇప్పుడు రన్వేలు, కమర్షియల్ హబ్లు, ఏవియేషన్ సిటీలు వెలుస్తున్నాయి. స్థానిక రైతులు, మత్స్యకారుల జీవితాల నుంచి మొదలై నేడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారిన భోగాపురం ప్రస్థానం తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. విశాఖపట్నం నగరానికి ఉత్తరాన దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా పరిధిలో బంగాళాఖాతం తీరాన ఉన్న భోగాపురం మండలం ఒకప్పుడు ఎంతో ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతం. 2015కి ముందు ఇక్కడి ప్రజల జీవనాధారం కేవలం వ్యవసాయం మరియు సముద్రంలో చేపల వేట మాత్రమే. సవరవిల్లి, ఏ రవివలస, గూడెపు వలస, కంచేరు, కావులవడ, రవడ మరియు ముంజేరు అనే 7 ప్రధాన గ్రామాల చుట్టూ ఇక్కడ జీవన చక్రం తిరిగేది. ఆ రోజుల్లో భోగాపురం మొత్తం 25,512 మంది ప్రధాన కార్మికులు ఉండగా అందులో దాదాపు 2,000 మంది సొంతంగా వ్యవసాయం చేసే రైతులు, అలాగే 7,500 మందికి పైగా కూలీ పనులు చేసేవారు. అంటే దాదాపు 68% మంది ప్రజలు నేరుగా భూమిపైనే ఆధారపడి బతికేవారు. భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడి వరి, వేరుశెనగ, మామిడి, జీడి మామిడి తోటలు సాగు చేసేవారు. పదే పదే వచ్చే నీటి ఎద్దడి వల్ల ఎంతో మంది రైతులు ఆ తర్వాత రొయ్యలు, పీతల పెంపకం వైపు మళ్లారు. వ్యవసాయంతో పాటు భోగాపురం తీర ప్రాంతాన్ని ఏలుతున్న మరో ప్రధాన ఆర్థిక వ్యవస్థ మత్స్యకారులది. చేపల కంచేరు, కావులు వడ వంటి సముద్ర తీర గ్రామాల కుటుంబాలు తరతరాలుగా చేపల వేటపైనే బతికాయి. ప్రతిరోజు ఉదయాన్నే వేటకు వెళ్లి తెచ్చిన వేటను విశాఖపట్నం, విజయనగరం మార్కెట్లకు తరలించి విక్రయించేవారు. అయితే ఎంత శ్రమ ఉన్నా సామాజికంగా, విద్యాపరంగా ఈ ప్రాంతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. ఇక్కడ అక్షరాస్యత శాతం కేవలం 51%గానే ఉంది. అందులోనూ మహిళా అక్షరాస్యతే కేవలం 39%కే పరిమితమై విద్యలో తీవ్రమైన వ్యత్యాసం కనిపించేది. జాతీయ రహదారి 16కి ఈ మండలం గుండా వెళ్ళినప్పటికీ అది కేవలం పక్క ఊళ్లకు వెళ్లే రహదారిగానే ఉండేది తప్ప స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం భోగాపురాన్ని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఏరోట్రోపాలిస్ నిర్మాణానికి వేదికగా ఎంపిక చేసిందో అక్కడి ప్రజల జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. భోగాపురంతో పాటు దాని పొరుగున ఉన్న డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరం మరియు పూసపాటి రేగ మండలాల పరిధిలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములు వాణిజ్య, మౌలిక సదుపాయాల కేంద్రంగా రూపాంతరం చెందటం ప్రారంభించాయి. ఒక్కసారిగా భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో దేశ నలుమూలల నుంచి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బడా ఇన్వెస్టర్లు ఇక్కడికి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ టౌన్షిప్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు మరియు 5 స్టార్ హోటళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు ఎకరం కొన్ని లక్షలు ఉండే భూములు ఇప్పుడు కోట్లకు చేరటంతో ప్రాంతీయ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. భోగాపురం ప్రాజెక్టు కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కావడం లేదు. విశాఖపట్నం ఎకానమిక్ రీజియన్ ప్లాన్ కింద ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరంగా మార్చేందుకు ప్రణాళికలు రచించింది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అయిన జిఎంఆర్ సంస్థ విమానాశ్రయానికి ఆనుకుని ఏకంగా 500 ఎకరాలలో భారీ ఏరోస్పేస్ ఈకో సిస్టమ్ను తీర్చిదిద్దుతోంది. దీనికి అదనంగా 140 ఎకరాల విస్తీర్ణంలో మాన్సస్ జిఎంఆర్ ఏవియేషన్ సిటీ రూపుదిద్దుకుంటుంది. ఇందులో పైలట్, క్యాబిన్ క్రూ శిక్షణ సంస్థలు, ఏవియేషన్ విద్యా సంస్థలు మరియు అనుబంధ పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. ఇది రాబోయే రోజుల్లో భారతదేశ తూర్పు తీరానికి అతిపెద్ద వాణిజ్య, కార్గో మరియు పర్యాటక గేట్వేగా మారి వేలాది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బాటం లైన్ ఏమిటంటే తరతరాలుగా నాగలి, పడవ పట్టిన భోగాపురం నేడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏరోస్పేస్ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూల స్తంభంగా నిలుస్తుంది. మరి వ్యవసాయ గ్రామం నుంచి గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మారుతున్న భోగాపురం అభివృద్ధి మరియు రియల్ ఎస్టేట్ విప్లవంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా సమాచారాలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.